ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ రోజు తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి సభను ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా గుడి వద్ద, సంతపేట నాటు బాబురావు పార్క్ వద్ద, గంటపాలెం పార్వతమ్మ గుడి వద్ద, రవిప్రియ మాల్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నేను జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కలిసి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తుందని, అలానే గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అక్రమాల మీద విచారం, బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనినే రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి రామధారి సింగ్ గారు చెప్పింది, तलवार पुण्य की सखी धर्म पालक है, लालच पर अंकुश कठिन लोभ सालक है, उसी चोर भीरू बन जहां धर्म सोता है, पातक वचन भात्म वही प्रकट होता है। ही लोग आंध्र प्रदेश I want to bring it to your notice. Mr. Jagan Reddy. తిరుపతిలో జరుగుతున్న ఈ బహిరంగ సభ, వారాహి సభ లాస్ట్ 11 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన దీక్ష చేసి మెట్ల మీద మార్గంలో దైవ దర్శనం చేసుకొని కింద వచ్చి ఈరోజు మీటింగ్ పెడుతున్నారని, ఈ మీటింగు అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఆలోచించాల్సిన విషయం వచ్చిందండి. అందుకనే మేము ఒంగోలు టౌన్లో ప్రతి ఒక్క చోట స్క్రీన్స్ పెట్టి, ఈ స్క్రీన్స్లో రవిప్రియ మాల్ గుంటూరు రోడ్లో ఒకటి స్క్రీన్ పెట్టామండి. నెక్స్ట్ మన బాబా గుడి, సాయిబాబా గుడి లాయర్పేటలో పెట్టామండి. 3 మన సంతపేటలో ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ గంటాపాలెంలో అక్కడ కూడా పెట్టామండి. ఈ 4 స్క్రీన్స్ మనం పెట్టి జనాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం కోసం, దీనికోసం ఈ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని, వినాలని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా తన ఉన్న మనోభావాన్ని చెప్పాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, అరే ఇప్పుడు మనం సమానంగా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. అన్ని మతాలు అనేది మనకి అవసరం అండి. ప్రతి మతాలతో మనకు అవసరం. కానీ హిందూయిజంలో జరిగిన ప్రాబ్లంని చెప్పుకొచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దాంతో అంతేగాని ప్రతి మతాన్ని గౌరవిస్తున్నారండి. ప్రతి మతాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కటి ఆయన లైన్ అదేనండి. మా అందరికీ పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కళ్ళకి మాకు చెప్పింది ఏంటంటే, మీరు అందరితో కలిసి, కూటమితో ఉన్న ప్రజలందరితో కలిసి, ఆ కూటమితో ఉన్న వాళ్ళతో, జన సైనికులతో, వీర మహిళలతో ప్రతి ఒక్కరితో కలిసి నడవాలి. అందరూ చెప్పిన విధంగా అందరూ నడవాలని చెప్పి ఉద్దేశంతో ఇలాంటి మీటింగ్ అనేది ఈ వారాహి మీద ఈరోజు స్టార్ట్ చేశారండి. ఈ మీటింగ్ స్టార్ట్ చేయడం వలన ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అంటే అందరూ ఆలోచనలోకి వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తన మనోభావాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే చెబుతున్నారండి. ఒక మనిషిని విమర్శించడం కాదు, ఒక సమస్యని చెప్పడం వరకే ఆయన ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఈరోజు చేస్తున్న ఈ మీటింగ్కి అందరం కలిసి ఒక్కసారి వీక్షించి ప్రతి ఒక్కరికి ఆయనకి జయం చేకూరాలని చెప్పి మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మీ అందరం వచ్చామండి.